విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుంచి కొత్త టెర్మినల్ నుంచి ప్రయాణికుల రాకపోకలు మొదలయ్యాయి. కొత్త టెర్మినల్ ఎయిర్పోర్ట్ కు అంతర్జాతీయ లుక్ తీసుకొచ్చింది. కొత్త టెర్మినల్ నుంచి మొదటిసారిగా బయటకు వచ్చిన ప్రయాణికులు కూడా కొత్త అనుభూతి కలుగుతోందన్నారు. రాత్రి కూడా ఒక ట్రయల్ ఫ్లైట్ మనం రన్ చేసాము. రాత్రి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రూజెట్ ఫ్లైట్తో మొట్టమొదటి డిపార్చర్ ఇక్కడ స్టార్ట్ చేసామండి. దట్ ఈజ్ ఏ ట్రయల్ రన్. ఆ తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ఇక్కడ కొత్త టెర్మినల్ భవనంలో మనం ఈరోజు కంప్లీట్గా నిర్వహించబోతున్నామండి. ఇది ట్రాన్జిట్ టెర్మినల్ కాదండి, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెర్మినల్ అండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ డొమెస్టిక్ టెర్మినల్. కొత్తగా రాబోయే నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం వచ్చిన తర్వాత మనము ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, డొమెస్టిక్ ఆపరేషన్స్ అక్కడ మనం ప్రారంభించబోతున్నామండి. దానికి ఒక 3-4 ఏళ్ళు కావచ్చండి. ఇంకా ఫాస్ట్గా చేస్తే 3 ఇయర్స్లో అయిపోవచ్చని అనుకుంటున్నామండి. అప్పుడు ఇంటర్నేషనల్ మరియు డొమెస్టిక్ టెర్మినల్గా దాన్ని వాడుకుంటాం. మా ప్రణాళికలు ఒక 560 కోట్లతో కొత్త ఇంటర్నేషనల్ టెర్మినల్ భవనం తీసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి దీన్ని తాత్కాలికంగా అనుకోవచ్చండి. ఇదే ఫస్ట్ టైం ఆఫ్ కోర్స్ విజయవాడ నుంచి ఫ్లైట్ చేయడం, కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లైక్ బెంగళూరు, హైదరాబాద్ టెర్మినల్స్ చూస్తే ఒక ఇంటర్మీడియట్ అని చెప్తా ఉన్నారు. బట్ అయినా కూడా ఏమీ కాంప్రమైజ్ కాకుండా మంచి హంగులతో ఉంది. నియర్ బై ఫ్యూచర్ ఫెసిలిటీస్ కన్నిటికి కూడా బాగుంటుందని అనిపిస్తుంది.